హాయ్, వెల్కమ్ టు క్లాప్ టెక్నాలజీస్. సో మన ఏఐ కాన్సెప్ట్స్ కోర్స్లో ఇప్పటివరకు మనం కపుల్ ఆఫ్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము. వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ, వాట్ ఈజ్ ఏజెంటిక్ ఏఐ, వాట్ ఈజ్ ఏఐ ఏజెంట్ అండ్ ఈ మూడింటికి మధ్య రిలేషన్ ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది మొత్తం కూడా మనం డిస్కస్ చేసాము. సో ఈరోజు ఈ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఏఐ అనేది నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉండే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది నేను ఇన్ డీటెయిల్ సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సింపుల్ ఎగ్జాంపుల్స్తో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. రైట్. సో ఇంతవరకు మీరు ఇదే ఫస్ట్ వీడియో కనుక చూస్తున్నట్లయితే, మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీరు ఏఐ కోర్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ మాడ్యూల్లో ఏఐ నేర్చుకోవాలని మీకు బేసిక్స్ అనేవి ఉండాలి, ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో అసలు ఏఐ అనే మాడ్యూల్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు క్లియర్గా తెలిస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్ వేసుకొని మీరు ఏజెంట్కి ఏఐ కానీ ఆ టూల్స్ క్రియేట్ చేయడం కానీ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో అవన్నీ మీరు నేర్చుకోగలుగుతారు. సో ఇవన్నీ మీకు క్లారిటీ ఉండాలి. బిగినర్స్గా ఉన్న వాళ్ళకి, ఫ్రెషర్స్గా ఉన్న వాళ్ళకి అండ్ నాన్ ఐటీ వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను సింపుల్గా డిజైన్ చేశాను ఇది. సో ఐ థింక్ మీకు అందరికీ ఈజీగానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే. సో ఇన్ దిస్ వీడియో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ద ఏఐ. ద మెయిన్ థింగ్ ఈజ్ ఎల్ఎల్ఎం. సో మీరు ఎల్ఎల్ఎం అని వినే ఉంటారు. సో వాట్ ఈజ్ ఎల్ఎల్ఎం అంటే ఇట్స్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇప్పుడు మనం ఈ జనరేటివ్ ఏఐని లేదా ఒక ఏఐ టూల్ని ట్రైన్ చేయడానికి, ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది కదా, అది ఒక టూల్. సో దాన్ని ట్రైన్ చేయడానికి ఎల్ఎల్ఎం మోడల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇదేం చేస్తుందంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ దట్ ఈస్ ట్రైన్ టు అండర్స్టాండ్ అండ్ జనరేట్ హ్యూమన్ లైక్ టెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ఇట్ రిసీవ్స్. సో ఇవన్నీ చాట్‌జీపీటీ ఇవన్నీ కూడా ఎల్ఎల్ఎం మోడల్స్ అనమాట. మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే అది అర్థం చేసుకొని మనకు దానికి తగ్గట్టు అవుట్పుట్ రెస్పాన్స్ ఇస్తుంది కదా. దానికి ఎలా తెలుస్తుంది అంటే ఈ మోడల్స్ అన్నింటినీ కూడా ట్రైన్ చేసి ఉంటారు. సో ఇట్స్ ఎల్ఎల్ఎం ఈజ్ ఎ మోడల్. సో ఎలా ట్రైన్ చేస్తారు దీన్ని అంటే ఇట్స్ లార్జ్ మీన్స్ బికాస్ ఇట్స్ ట్రైన్డ్ ఆన్ బిలియన్స్ ఆఫ్ వర్డ్స్. ఆల్రెడీ ఉన్న బుక్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి, ఆర్టికల్స్, ఉన్న కోడ్, చార్ట్, మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కదా. సో అందుకనే అంతకుముందు మనకి డేటా అనలిస్ట్, బిగ్ డేటా అట్లాంటివి వినుంటారు మనం ఈ టర్మ్స్ అంతా కూడా ప్రీవియస్గా మీరు. సో ఏంటంటే ఈ బిగ్ డేటా అనేది ఎవ్రీడే జనరేట్ అవుతూనే ఉంటుంది మనకి, ఎనీ ఆఫ్ ద ఫామ్. సో ఆల్రెడీ బుక్స్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హిస్టరీ తీసుకోవచ్చు, ఆల్రెడీ జరిగిన కావచ్చు, టెక్నికల్ కావచ్చు, డిఫరెంట్ మాడ్యూల్స్, డిఫరెంట్ డొమైన్స్, సైన్స్ అండ్ రీసెర్చ్, ఎవ్రీథింగ్ వాటన్నింటికి సంబంధించిన బుక్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డిఫరెంట్ కోడ్ ఉంటుంది, అందరూ చార్ట్ చేసిన ఉంటుంది, ఇంకా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ని, డేటాని ఇలాగా ఇన్ని కేటగిరీసే ఉంటాయి అని డివైడ్ చేయడానికి ఉండదు. వీ హ్యావ్ బిలియన్స్ ఆఫ్ వర్డ్స్, బిలియన్స్ ఆఫ్ డేటా. సో ఆ డేటా అంతా ఈ ఎల్ఎల్ఎంకి ఇచ్చి ట్రైన్ చేస్తారనమాట. అందువల్ల దీనికి ఏంటంటే ఇన్బిల్ట్ మెమరీ కొంచెం ఉంటుంది, దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇన్పుట్, మనం ఏదైనా క్వశ్చన్ చాట్‌జీపీటీని అడిగిన వెంటనే అది దాని దగ్గరున్న ఆ డేటాలో వెళ్ళి సెర్చ్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే. సో రియల్ టైమ్ డేటా ఎలా తీసుకొస్తుంది అవన్నీ మనకు అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ థింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మీన్స్ ఇట్ గాట్ ట్రైన్డ్ ఆన్ బిలియన్స్ ఆఫ్ వర్డ్స్, బిలియన్స్ ఆఫ్ డేటా. సో లాంగ్వేజ్ మోడల్ అంటే ఇట్ ఈస్ డిజైన్ టు వర్క్ విత్ హ్యూమన్ లాంగ్వేజ్. సో మీరు ఏ లాంగ్వేజ్తో అయినా మీరు క్వశ్చన్ అడగచ్చు, మీ నేటివ్ లాంగ్వేజ్ దేనితైనా కూడా అడగచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ ఇంతవరకు నేను ట్రై చేశాను, రిమైనింగ్ కన్నడ అవి నేను ట్రై చేయలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఐ థింక్ ఎల్ఎల్ఎం వర్క్స్ ఫర్ నౌ. లాంగ్వేజ్ మోడల్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్కి తగ్గట్టు, మీరు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అనుకోండి, చాట్‌జీపీటీతో మీరు తెలుగులో మాట్లాడచ్చు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ హిందీ, యూ కెన్ కమ్యూనికేట్ విత్ చాట్‌జీపీటీ ఆర్ దిస్ ఎల్ఎల్ఎం మోడల్స్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. ఇట్ విల్ జనరేట్ రెస్పాన్స్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ ఆల్సో. బట్ నేను తెలుగులో ట్రై చేసినప్పుడు ఏంటంటే కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్, కొన్ని మీనింగ్స్ చేంజ్ అవ్వడం అలా ఉండింది. బట్ నేటివ్ లాంగ్వేజెస్ కొంచెం అంతగా ట్రైన్ ఉండదు. బట్ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా రెస్పాన్స్ అయితే మీకు వస్తుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎల్ఎల్ఎంస్ టెక్స్ట్ రిలేటెడ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎల్ఎల్ఎంస్. రిమైనింగ్ అన్నీ కూడా జనరేటివ్ ఏఐ కేటగిరీకి వస్తుంది. సో ఆ డిఫరెన్స్ కూడా మనం చూద్దాం. సో ఎల్ఎల్ఎం ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్ బ్రెయిన్ బ్యాంక్స్ అండ్ దే ఆర్ రియాక్టివ్. సో అంటే మీరు ఏదైనా అడిగితే అది రియాక్ట్ అవుతుంది, మీరు అడిగిన దానికి అది ఆన్సర్ చెప్తుంది, రియాక్టివ్. ఇదేం యాక్షన్ చేయదు. మనం జనరేటివ్ ఏఐలో చూసాం కదా,
అలాగా ఇది కూడా కైండ్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. ఇది కూడా ఒక జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐలో మల్టిపుల్ మోడల్స్ ఉంటాయన్నమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అంబ్రెల్లా. ఓకే, ఈ ఎల్ఎల్ఎం కూడా జనరేటివ్ ఏఐ అంబ్రెల్లా కిందకే వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోడల్ విచ్ ఈజ్ స్పెసిఫిక్ టు టెక్స్ట్. మనం టెక్స్ట్లో మాట్లాడుకోవడానికి మనకి ఆ ఇన్పుట్ అవుట్పుట్కి మాత్రమే, లైక్ ఫర్ యూజింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎల్ఎల్ఎం అనేది యూజ్ అవుతుంది అనమాట. హౌ ఎల్ఎల్ఎం వర్క్స్. సో రీడ్ అండ్ లెన్స్ ప్యాటర్న్స్ ఇన్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ టెక్స్ట్. మనం ఆల్రెడీ చూసాం, బల్క్ ఆఫ్ డేటాతో దీన్ని ట్రైన్ చేస్తారు. సో అవన్నిటినీ గుర్తుపెట్టుకొని, దీనికి మెమరీ అనేది అలాంటివి ఏమి ఉండదు. సో దానికి ట్రైన్ చేసిన ఆ డేటాని ఇది అనలైజ్ చేసి అది ఆ ప్యాటర్న్స్ ఎలా ఉంటుందో అవన్నీ నేర్చుకుంటుంది అనమాట ఇది. సో దాన్ని బట్టే ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు అనేది ఇది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. అండ్ మీరు ఏం అడగకుండా జనరల్గా ఇప్పుడు ఒక కాంటెక్స్ట్ లేకుండా, ఒక ఎగ్జాంపుల్ లేకుండా జనరల్గా ఒక క్వశ్చన్ ఏదైనా అడిగారు అనుకోండి, సమ్ టైమ్స్ ఇది హెల్యూసినేషన్ చేసుకొని చెప్పేస్తుంది. దట్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఓకే, అందుకే మీరు అడిగే క్వశ్చన్, మీరు అడిగే ఇది క్లియర్గా ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది మీకు ప్రతి దాంట్లో వస్తుంది. అందుకే మొన్నటిదాకా కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే మీకు అన్ని లక్షల ప్యాకేజ్ వస్తుంది, అది వస్తుందని యాడ్స్ కూడా మీరు చూసుంటారు. బట్ అది ఎంత ఎఫెక్టివ్గా నేర్చుకుంటే దాన్ని యూస్ చేసి మీరు ఈ టూల్స్తో వర్క్ చేయడం, ఏఐతో వర్క్ చేయడం అనేది కొంచెం ఈజీ అవుతుంది, మీరు ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. దట్ ఈస్ వై ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ వీడియోలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేను చెప్తాను, సో మిస్ అవ్వకండి. ఓకే, and then how LLM works kada. So it learn the patterns and all, based on that it will give the response and learns how words and sentences are formed. ఇది కూడా నేర్చుకుంటుంది ఇది మనం ట్రైన్ చేసిన దాన్ని డేటాని బట్టి. అండ్ బిల్డ్స్ ఎ స్టాటిస్టికల్ మోడల్ ఆఫ్ వాట్ వర్డ్ ఈజ్ లైక్లీ టు కమ్ నెక్స్ట్ వర్డ్ ఏం మనం అడగచ్చు, లేదా ఈ సెంటెన్స్లో నెక్స్ట్ వర్డ్ ఏం రావచ్చు అనేది కూడా ఇది ప్రిడిక్ట్ చేసుకోగలుగుతుంది అనమాట. అండ్ ఇట్ యూజెస్ దట్ టు రెస్పాండ్ టు ప్రాంప్ట్స్, ఆన్సర్ ద క్వశ్చన్స్, రైట్ ద స్టోరీస్, జనరేట్ ద కోడ్ అండ్ ఆల్. ఇవన్నీ చేయడానికి ఇది బ్యాక్గ్రౌండ్లో ఇలా ఫాలో అవుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైనా టెల్ మీ ఏ బెడ్ టైమ్ స్టోరీ అని అడిగారు అనుకోండి, ఎల్ఎల్ఎం డజంట్ జస్ట్ మెమరైజ్ అ స్టోరీ, ఇట్ క్రియేట్స్ ఎ బ్రాండ్ న్యూ వన్ యూజింగ్ ఇట్స్ నాలెడ్జ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్స్, సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ ఫ్లో. ఇవన్నీ ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది. లీగల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ట్రైన్ అయి ఉంటుంది. రీసెర్చ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ట్రైన్ అయి ఉంటుంది. సో దానికి ఉన్న ట్రైనింగ్ నాలెడ్జ్తో ఇది కొత్త కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. రైట్, బిహైండ్ ద సీన్స్ ట్రైన్డ్ యూజింగ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ లైక్ జీపీటీ. మనం ఆల్రెడీ చూసాం, జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ జీపీటీ అంటే, ఎందుకంటే ఇది ప్రీ ట్రైన్ అయి ఉంటుంది. అండ్ ఈ ఎల్ఎల్ఎమ్స్ని ప్రీ ట్రైనింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ప్రీ ట్రైనింగ్, ఫైన్ ట్యూనింగ్, ఇవన్నీ కూడా మనకి అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి, డోంట్ వరీ. ఓకే, సో ఇట్ యూజెస్ టోకెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్. అండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటన్నా ఉంటే అంటే టోకెన్స్. వై? బికాస్ based on the tokens, some GPTs, some LLMs అనేవి టోకన్స్ని బట్టే ఛార్జ్ చేస్తాయి. సో అందుకనే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీకు ఎఫెక్టివ్గా వచ్చుంటే పర్ఫెక్ట్గా మీరు టోకన్స్ని ఎలా యూస్ చేసుకోవాలని మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అంత డిమాండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బాగా తెలిసిన వాళ్ళకి, రైట్. అండ్ ఈ టోకెన్స్ అంటే ఏంటి అనేది మనం ఇన్డెప్త్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వీడియో సిరీస్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి టోకెన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదన్నా ఒక సెంటెన్స్ ఇచ్చామంటే ఆ సెంటెన్స్ని మనం ఎలా రీడ్ చేస్తాము, వర్డ్ బై వర్డ్ అనుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెల్ మీ ఏ బెడ్ టైమ్ స్టోరీ అని ఉంది. సో టెల్ అనేది ఒక వర్డ్, మరి మీ అనేది ఒక వర్డ్, ఏ ఒక వర్డ్, బెడ్ టైమ్ ఒక వర్డ్, స్టోరీ ఒక వర్డ్, మనం అలా చదువుతాం. బట్ చాట్‌జీపీటీ లేదా ఎల్ఎల్ఎం ఎలా చేసుకుంటుందంటే 3 to 4 క్యారెక్టర్స్ని కలిపి ఒక టోకెన్ కింద లెక్క చేసుకుంటుంది. సో ఎవ్రీ వర్డ్ ఈజ్ నాట్ ఎవ్రీ టోకెన్. ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క టోకెన్ లాగా అది రీడ్ చేయదు. అది ఇప్పుడు చిన్న వర్డ్ అనుకోండి, 2 letters 3 letters అనుకోండి, ఇప్పుడు TLL 4 letters, సో ఇది ఒక టోకెన్. ME అనేది 2 letters, ఇది ఒక టోకెన్. బట్ బెడ్ టైంలో కొంచెం ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో BEDT వరకు ఒక టోకెన్ తీసుకోవచ్చు. IME అనే దాని వరకు ఒక టోకెన్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఒక సింపుల్ సెంటెన్స్లో వర్డ్స్ అనేది 5 ఉన్నా కూడా టోకెన్స్ అనేది 7 కూడా ఉండొచ్చు. సో అది ఎలాగా అది డివైడ్ చేస్తుంది మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వీడియో సిరీస్లో చూద్దాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోకెన్ ఈజ్ ఎ స్మాల్ యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్. మనం ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని డిఫరెంట్ టోకెన్స్ కింద డివైడ్ చేస్తుంది, నాట్ ద వర్డ్స్. డివైడ్ చేసుకుని దానికి తగ్గట్టు అది ప్రాసెస్ చేసి ఉన్న డేటాతో మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ పవర్డ్ బై డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ అండ్ మ్యాసివ్ GPUs. సో ఇది యాక్చువల్ AI నేర్చుకునేటప్పుడు మీరు ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్, మ్యాసివ్ GPUs అవి. సో ఇవి మనం కవర్ చేయట్లేదు ఈ కోర్స్లో. ఓకే, రైట్. సో కామన్ LLMs ఏమేమి ఉన్నాయి? సో ChatGPT 4 ఇప్పుడు మనందరం యూస్ చేస్తున్నది లేటెస్ట్ వర్షన్, పెయిడ్ వర్షన్ అయితే 4 ఉంటుంది. ChatGPT 4 ఇట్స్ క్రియేటర్ ఏంటంటే OpenAI.
ఇదేంటి పవర్స్ చాట్ జీపీటీ, ఇట్స్ ప్రీమియం వర్షన్ అండ్ ఇట్స్ ఎ ఫ్రీ వర్షన్. చాట్ జీపీటీ 3.5 అనేది ఓపెన్ అయ్యి వాళ్ళు క్రియేట్ చేసింది, ఇట్స్ ఫ్రీ వర్షన్. అండ్ క్లాడ్ అనేది ఉంది, ఇది ఆంథ్రోపిక్ వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ గూగుల్ వాళ్ళ ఏఐఎల్ఎల్ఎం ఏంటంటే జెమినీ. అందరు ఇప్పుడు చాలామంది యూస్ చేసే ఉంటారు, మనకి జీమెయిల్లో కూడా జెమినీ వచ్చేసింది, ప్లస్ మన మొబైల్లో కూడా ఇప్పుడు జెమినీ ఉందన్నమాట. అండ్ లామా, ఇది మెటా వాళ్ళు క్రియేట్ చేసిన ఎల్ఎల్ఎం. కమాండ్ ఆర్ అనేది కోహర్ వారు చేసింది. సో ఇలాగ డిఫరెంట్ ఎల్ఎల్ఎం మోడల్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉన్నాయి. నేను జస్ట్ మేజర్గా అందరూ యూస్ చేసేవి మాత్రం జస్ట్ గ్యాదర్ చేశాను, రైట్. సో ఇప్పుడు మీకు అందరికీ ఒక సింపుల్ డౌట్ వచ్చిండొచ్చు, మనం ఆల్రెడీ జనరేటివ్ ఏఐ చూసాం. సో జనరేటివ్ ఏఐ అంటే కూడా ఏంటి, ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది. ఇన్పుట్ ప్రాంప్ట్ ఫార్మాట్లో తీసుకొని అదే అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద డేటా ఇట్ గాట్ ట్రైన్డ్ కదా. సో ఇప్పుడు మీకు ఏదన్నా ఎవరికన్నా ఈ డౌట్ వచ్చింది, నాకు వచ్చింది ఈ డౌట్. సో కొంచెం నేను డీప్గా దీని గురించి చూసుకోగలిగాను. సో మీకు ఎవరికన్నా ఈ సేమ్ డౌట్ వచ్చుంటే ఇక్కడ మీకు క్లారిఫికేషన్ దొరుకుతుంది. జనరేటివ్ ఏఐ అంటున్నారు, ఎల్ఎల్ఎం అంటున్నారు, రెండు ఒకటా కాదా? బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్? సో ఇట్ ఈస్ నాట్ సేమ్. LLM is a part of generative AI, but generative AI is not a LLM. All LLMs are a type of generative AI, but not all generative AI models are LLMs. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే LLM అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో లాంగ్వేజ్తో రిలేట్ అయి ఉండేది, అంటే ఇది టెక్స్ట్కి మాత్రమే రిలేట్ అయి ఉండేది. సో టెక్స్ట్ రిలేటెడ్ మోడల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా జనరేటివ్ ఏఐ కిందకే వస్తాయి. బట్ జనరేటివ్ ఏఐలో అడిషనల్గా ఏముంటుంది అంటే ఇమేజ్ జనరేట్ చేయడం, ఆడియో జనరేట్ చేయడం, వీడియో జనరేట్ చేయడం, కోడ్ జనరేట్ చేయడం, ఇవన్నీ కూడా జనరేటివ్ ఏఐ. సో ఎనీ ఏఐ దట్ కెన్ జనరేట్ న్యూ కంటెంట్ లైక్ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో, కోడ్, ఇవన్నీ కూడా జనరేటివ్ ఏఐ. ఓకే, సో జనరేటివ్ ఏఐలో ఇవన్నీ ఉంటాయి. బట్ ఇమేజ్, ఆడియో, వీడియో వీటన్నిటికీ లాంగ్వేజ్ అవసరం ఉండదు, లాంగ్వేజ్ మోడల్స్తో ట్రైన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో విచ్ ఆర్ నాట్ కమ్ అండర్ LLM. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఇట్స్ టైప్ ఆఫ్ జనరేటివ్ ఏఐ స్పెసిఫికల్లీ ట్రైన్ టు జనరేట్ అండ్ అండర్స్టాండ్ ద న్యాచురల్ లాంగ్వేజ్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఇమేజ్ జనరేట్ చేయాలన్నా, ఆడియో జనరేట్ చేయాలన్నా, వీడియో జనరేట్ చేయాలన్నా మీకు కావాల్సింది ప్రాంప్టే. బట్ అది ప్రాంప్ట్ని అర్థం చేసుకొని ఇమేజ్ జనరేట్ చేస్తుంది, మీకు రిటర్న్లో ఆ లాంగ్వేజ్ జనరేట్ చేయదు మీకు, రైట్. సో ఓన్లీ లాంగ్వేజ్తో రిలేట్ అయి ఉండే మోడల్స్ LLMs. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే టెక్స్ట్ రెస్పాన్స్ కాకుండా అవుట్పుట్ అనేది ఇమేజ్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ, కోడ్ కానీ, మ్యూజిక్ కానీ. సో వేరే ఇంకేదైనా వేరే టైప్ ఆఫ్ ఏదైనా LLMs ఏదైనా మోడల్స్ ఉన్నాయి అంటే అవి జనరేటివ్ ఏఐ కిందకే వస్తాయి, బట్ దోస్ ఆర్ నాట్ LLM. సో అర్థమైందని అనుకుంటున్నాను మీకు రెండింటికి డిఫరెన్స్. ఇంకా మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. ఓకే, సో వై ఆల్ LLMs ఆర్ జనరేటివ్ ఏఐ. ఒక ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ నేను చెప్తున్నాను, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, రైట్. సో ఎందుకు అన్ని LLMs జనరేటివ్ ఏఐ, అన్ని జనరేటివ్ ఏఐస్ ఎందుకు LLMs కావు? సో దాని గురించి, బికాస్ LLMs లైక్ చాట్ జీపీటీ, GPT-4, జెమినీ, క్లౌడ్, లామా ఆర్ ట్రైన్ టు జనరేట్ హ్యూమన్ లైక్ టెక్స్ట్. దట్స్ ఎ కోర్ ఫంక్షన్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. జనరేటింగ్ ద కంటెంట్ అనేది కోర్ ఫంక్షన్. లాంగ్వేజ్ రిలేటెడ్ హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని చేయడం అనేది LLM రిలేటెడ్. సో ఎవ్రీ LLM ఫాల్స్ అండర్ ద అంబ్రెలా ఆఫ్ జనరేటివ్ ఏఐ. అండ్ వై నాట్ ఆల్ జనరేటివ్ ఏఐస్ ఆర్ LLMs? ఎందుకంటే సమ్ జనరేటివ్ ఏఐస్ జనరేట్ నాన్ టెక్స్చువల్ కంటెంట్స్. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఇమేజెస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద లాంగ్వేజ్. సో అందుకని ఇవన్నీ LLMs కావు. ఓకే, సో మీకు డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ జస్ట్ టు గెట్ యూ మోర్ క్లారిటీ, టేబులర్ ఫార్మాట్లో కూడా నేను మెన్షన్ చేశాను. సో చాట్ జీపీటీ అనేది ఏంటి, LLM టైప్, అవుట్పుట్ టెక్స్ట్. ఇది LLM? ఎస్. జనరేటివ్ ఏఐ? ఎస్. బట్ క్లౌడ్ కూడా LLM మోడల్ కిందకే వస్తుంది, జనరేటివ్ మోడల్ రెండు ఇది. బట్ మిడ్జర్నీ అనేది ఇమేజ్ జనరేట్ చేస్తుంది, టెక్స్ట్ టు ఇమేజ్. సో అందుకే నేను చెప్పాను జనరేటివ్ ఏఐ టూల్స్ ఎన్ని ఉన్నాయంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. నేను మీకు నిన్న ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మన ఫస్ట్ వీడియో జనరేటివ్ ఏఐ వర్సెస్ ఏజెంటిక్ ఏఐ అనే దాంట్లో నేను చూపించాను మీకు డిఫరెంట్ మోడల్స్ ఏమేమి ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ డేటాని ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ తీసుకొని ఇస్తుంది అనేది. సో ఆ టూల్స్ అన్నీ కూడా మీకు ఒక వర్డ్ డాక్యుమెంట్ చూపించాను నేను, అన్ని గ్యాదర్ చేసిన టూల్స్. సో మీరు మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ టూల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం 1 by 1. ఈ సిరీస్లోనే మీకు ఆ టూల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎలాగా అనేది డెమో ఇచ్చి. సో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యూ టూల్స్ ఆర్ ఫ్యూ మోడల్స్. మిడ్ జర్నీ టెక్స్ట్ ఇస్తే మనం అది ఇమేజ్ ఇస్తుంది. సో జనరేటివ్ ఏఐ అంటే ఎస్ ఇట్ ఈస్ జనరేటింగ్ ద ఇమేజ్ కదా. సో జనరేటివ్ ఏఐ, బట్ ఇట్ ఈస్ ఎన్ LLM? నో, ఎందుకంటే ఇది లాంగ్వేజ్ రిలేటెడ్ కాదు, ఇదే మనకి లాంగ్వేజ్ రిటర్న్ ఇవ్వట్లేదు అవుట్పుట్.
సో అలాగా రైట్. కోడ్ జనరేషన్ అనేది సమ్వాట్ LLM అండ్ జనరేటివ్ AI, ఎందుకంటే కోడ్ అనేది కూడా లాంగ్వేజ్ రిలేటెడ్. సో ఈ టేబులర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది డిఫరెన్స్, రైట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ థింక్ వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్. సో జనరేటివ్ AI ఈజ్ ఎ బిగ్ అంబ్రెల్లా. వన్ ఇంపార్టెంట్ పార్ట్ అండర్ దట్ అంబ్రెల్లా ఈజ్ LLM. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ LLM ఏంటి, ఏజెంటిక్ AI ఏంటి, ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ LLM అనేది జనరేటివ్ AI కాబట్టి మనం ఆల్రెడీ జనరేటివ్ AI ఏజెంటిక్ AI డిఫరెన్సెస్ చూసాము ఫస్ట్ వీడియోలో. ఇట్ ఈస్ ప్రెటీ సిమిలర్, పెద్ద డిఫరెన్స్ ఏముండదు దీనికి. సో మోడల్ ట్రైన్డ్ ఆన్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ టెక్స్ట్ డేటా టు జనరేట్ హ్యూమన్ లైక్ రెస్పాన్సెస్, LLM అనేది. అండ్ ఏజెంటిక్ AI అనేది a system or an AI agent that can act autonomously to achieve a goal, often using LLMs internally. సో ఏజెంటిక్ AIలో ఇంటర్నల్గా LLMs అనేవి యూజ్ అవుతాయి. మనం ఆల్రెడీ సెకండ్ వీడియోలో చూసాం AI ఏజెంట్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు. AI ఏజెంట్స్ ఎలాగో LLMకి వెళ్ళి జనరేటివ్ AI యూజ్ చేసే కంటెంట్ జనరేట్ చేసుకున్న కంటెంట్ని యూజ్ చేసుకొని ఆ ఏజెంట్ అనేది యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ 1 to 1. సో ఏజెంటిక్ AI ఇంటర్నల్గా LLM మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ LLM. Okay, and understand and generate the language or code based on prompts. It will plan, make decisions, take actions and sometimes use tools or memory across steps. So ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ జనరేటివ్ AI వర్సెస్ ఏజెంటిక్ AI అనే వీడియోలో చూసాం. అండ్ ఒక చిన్న అనాలజీ LLMకి ఏజెంటిక్ AIకి. సో బుక్ మీ ఏ క్యాబ్ ఫ్రమ్ హోమ్ టు ఎయిర్పోర్ట్ అని మీరు చాట్ జీపీటీలో పెట్టారనుకోండి. లాంగ్వేజ్ మోడల్ చాట్ జీపీటీ ఆర్ LLM మీకు ఎలా రెస్పాన్స్ ఇస్తుంది, యూ కెన్ యూజ్ ఊబర్ ఆర్ ఓలా ఆర్ ర్యాపిడో టు బుక్ ఏ క్యాబ్. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎలా చేయాలి మీరు అనేది. బట్ ఏజెంటిక్ AI మీకు చేసి పెడుతుంది ఆ పని. ఇట్ యాక్చువల్లీ ఓపెన్స్ ద ఊబర్ యాప్ ఆర్ ఓలా యాప్ ఆర్ ర్యాపిడో యాప్ అండ్ కంపేర్ ద రేట్స్ మొత్తం. అంటే ఇప్పుడు మీ హోమ్ నుంచి ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్కి తక్కువ ప్రైస్ దేంట్లో ఉందని అన్ని టూల్స్ ఓపెన్ చేసి అది కంపేర్ చేసి తక్కువ ఫేర్ ఉండేది, తొందరగా వచ్చేది దాని ఆ ఓలా క్యాబ్ అనేది బుక్ చేసేసి మీకు మెసేజ్ పంపించేస్తుంది మీ ఫోన్కి, వాట్సాప్కి. ఈ పనులన్నీ ఏజెంట్కి AI చేసేస్తుంది. బట్ LLM మీకు జస్ట్ ఐడియా ఇస్తుంది ఎలా చేయాలి మీరు అనేది. మీకోసం అది వర్క్ చేయదు, మీరు వర్క్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది, మీకు ఐడియా ఇస్తుంది మొత్తం డీటెయిల్డ్గా ఎలా చేయాలి అనేది. ఇది చేసి పెడుతుంది మీకు పని. సో అదనమాట. జస్ట్ లైక్ అనదర్ ఎగ్జాంపుల్, సమ్మరైజ్ 5 వెబ్సైట్స్ అబౌట్ AI అంటే టాస్క్ యూ టు కాపీ పేస్ట్ ద కంటెంట్. అండ్ ఇదేం చేస్తుంది ఏజెంటిక్ AI అంటే ఇది కంటెంట్ ఇచ్చేస్తుంది, మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఏజెంటిక్ AI ఏంటంటే ఆ 5 వెబ్సైట్స్ని బ్రౌజ్ చేసి కీ పాయింట్స్ అన్ని తీసుకొచ్చి నీకు సమ్మరీ ఇచ్చేస్తుంది. సో ఆ సమ్మరీ యూస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా సమ్మరైజ్ చేసి ఇవ్వడానికి కూడా మనకి LLMలో సెపరేట్ టూల్స్ ఉన్నాయి. నేను నిన్న చూపించాను కేటగిరీస్లో మీకు. సో అది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ రిమైండ్ మీ ఎవ్రీ మండే టు డ్రింక్ వాటర్ అంటే ఇట్ గివ్స్ యూ ఏ రిమైండర్ మెసేజ్, బట్ ఇది సెట్స్ ఏ క్యాలెండర్ ఈవెంట్ అండ్ సెండ్స్ ఏ రియల్ అలర్ట్స్ టు ఎవ్రీ మండే. అలాగా చెప్తున్నాను. మెయిన్ డిఫరెంట్ అనేది మీరు అర్థం చేసుకోండి, డిఫరెన్స్ అనేది. ఓకే, రైట్. నౌ వాట్ ఆర్ టోకెన్స్ అంటే ఆల్రెడీ నేను మీకు ఇది ఇన్ డీటెయిల్డ్గా నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సిరీస్లో చెప్తాను. బట్ టోకెన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ వర్డ్. మనం ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏ LLMకైనా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాంప్ట్ని అది డిఫరెంట్ టోకెన్స్ కింద జనరేట్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని దానికి తగ్గట్టు అది దాని దగ్గర ఉన్న మెమరీలో యూస్ చేసి దాని దగ్గర ఉన్న డేటాలో మెమరీలో సెర్చ్ చేసి దానికి తగ్గట్టు మీకు రెస్పాన్స్ అనేది న్యూ ఫార్మేట్లో మీకు జనరేట్ చేస్తుంది. రిక్వెస్ట్ కూడా దీనికి టోకెన్సే, రెస్పాన్స్ కూడా టోకెన్సే. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే దాన్ని కూడా టోకెన్స్ కింద డివైడ్ చేసుకొని అది అర్థం చేసుకుంటుంది. అండ్ మనకు అది ఇచ్చే రెస్పాన్స్ కూడా టేబుల్ ఫార్మేట్లో కావచ్చు, జనరిక్గా టెక్స్ట్ ఫార్మేట్ కావచ్చు, లెందీ ఫార్మేట్లో కావచ్చు, అదంతా కూడా టోకెన్స్ కింద డివైడ్ చేసుకొని కౌంట్ చేసుకుంటుంది. ప్రతి లాంగ్వేజ్ మోడల్కి, ప్రతి LLMకి కూడా టోకెన్ లిమిట్ ఉంటుంది. చాట్ జీపీటీకి కావచ్చు, జెమినీకి కావచ్చు, రిమైనింగ్ LLMస్కి అన్నీ కూడా టోకెన్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఆ లిమిట్ ఎక్సీడ్ అయితే అది మీకు వర్క్ అవ్వదు. సో ఆ లిమిట్ అనేది వర్క్ అవ్వదు ఇన్ ద సెన్స్ మీరు ఇంకొక న్యూ కాన్వర్సేషన్లో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆ లిమిట్కి మించి అది స్టోర్ చేసుకోవద్దు ఇన్ఫర్మేషన్, సింపుల్గా చెప్పాలంటే. రైట్, దీని గురించి చాలా ఉంది టోకెన్స్ గురించి. సో ఈ వీడియో ఇప్పటికే లెందీ అయింది కాబట్టి నేను ఈ టోకెన్స్ గురించి మీకు ఎలాగో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సిరీస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ విత్ కంపేర్ చేసి మరి నేను చూపిస్తాను డిఫరెంట్ మోడల్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు LLM అండ్ ఏజెంటిక్ AI. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లేలిస్ట్ ఇవంతా కూడా అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. ఈ సిరీస్లో నేను చాలా వీడియోస్ చేస్తున్నాను.
సో ఇవన్నీ కూడా బేసిక్స్ ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. దెన్ మనం ప్రాక్టికల్గా డెమోగా కూడా ప్రతి ఒక్క టూల్ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం, ఏఐ రిలేటెడ్ టూల్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ తెలిసాక మీరు ఇంకొంచెం మంచి గ్రిప్ వస్తుంది మీకు. దెన్ మీకు అర్థమవుతుంది ఏ పెయిడ్ కోర్స్ మీరు నేర్చుకోవాలి, యాక్చువల్గా మనీ పెట్టి ఏది నేర్చుకోవాలి అనేది. ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, సో ప్రతిదీ ఏఐ కోర్స్ అంతా ప్రతి కోర్సు కూడా మనీ పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఇట్లాంటివి సింపుల్ థింగ్సే, కొంచెం ఇదిగా చెప్తారనమాట. ఓకే, రైట్. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ సీ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.